ప్రజాపాలనను ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించడానికి రప్పించి మీ అందరి ఆశీర్వాదం మా ప్రభుత్వానికి లభించినందుకు మనస్ఫూర్తిగా మా ఆడబిడ్డలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మా అమ్మలను, మా పెద్దమ్మలను, మా ఆడబిడ్డలను, మా చెల్లెళ్లను చూస్తుంటే రాణి రుద్రమ్మలు, చాకలి ఐలమ్మలు, సమ్మక్క సార్లమ్మలు వేర్లాదిగా తరలి వచ్చి ఈ పరేడ్ గ్రౌండ్లో తమ శక్తిని ఆడబిడ్డలు ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకొని మహిళా శక్తి ముందు ఏ శక్తి సరిపోదు, ఆకాశంలో సగం, అభివృద్ధిలో సగం, అసమానతలను తిప్పికొట్టడంలో ముందుంటామని ఈనాడు 1,00,000 మంది ఆడబిడ్డలు ఇక్కడ వచ్చి తమ శక్తిని ప్రదర్శించినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. దాదాపుగా 15 నెలలలో ఇందిరమ్మ రాజ్యం ఆడబిడ్డలు మార్పు కావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని ఏదైతే నిర్ణయం తీసుకొని ఆశీర్వదించి ప్రజా పాలనను తీసుకొచ్చిండ్రో ఈరోజు కళ్ళ కట్టినట్టుగా మార్పు ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో కళ్ళ ముందు కనిపిస్తుంది. 10 సంవత్సరాలు మా ఆడబిడ్డలకు చంద్రగ్రహణం పట్టింది. 10 ఏళ్లలో ఏ రోజు కూడా స్వయం సహాయక సంఘాలు మండల కేంద్రానికి వెళ్ళడానికి కూడా ఏనాడు ప్రభుత్వం అవకాశం కల్పించలే. ఈనాడు మండలాలే కాదు, జిల్లాలే కాదు, ఈరోజు రాష్ట్ర రాజధానిలో ఆడబిడ్డల ఆత్మగౌరవం తలెత్తుకొని నిలబడే విధంగా తమ శక్తిని ప్రదర్శించిందంటే చంద్రగ్రహణం అంతరించిపోయింది. ఈనాడు ఆడబిడ్డలు వెలుగులు చూస్తున్నారు, ఆడబిడ్డలు స్వేచ్ఛను చూస్తున్నారు, ఆడబిడ్డలు సంక్షేమాన్ని చూస్తున్నారు. అన్నిటికంటే ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో పరేడ్ గ్రౌండ్లో మాకు ఆత్మగౌరవం ఉంది, మేం నిలబెడతాం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని ఈ ఆడబిడ్డలు ఇక్కడికి వచ్చి వేలాదిగా ఈరోజు తమ గలం వినిపిస్తున్నారు. ఇవాళ మా ఆడబిడ్డలను నేను అడగదలుచుకున్న 10 సంవత్సరాలు ఆనాటి పాలనను చూసిండ్రు, 15 నెలల ఈనాటి పాలనను మీరు చూస్తున్నారు. ఆనాడు ఎప్పుడైనా ప్రభుత్వం మీ పట్ల ఏ విధంగా వ్యవహరించిందో, ప్రభుత్వం మీ పట్ల ఏ విధమైన వివక్ష చూపించిందో మీరు చూస్తున్నారు. ఇవాళ మన ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సంఘాలను, మా అధికారులను సమన్వయపరిచి, మా మంత్రులను సమన్వయపరిచి ఖచ్చితంగా సంఘాలన్నిటినీ ఏకీకృతం చేయాలి, సంఘాలకు సహాయం అందించాలి, సంఘాలను బలోపేతం చేయాలి. ఎప్పుడైతే ఈ సంఘాలను బలోపేతం చేసి ఆర్థికంగా నిలబెడతామో అప్పుడే తెలంగాణ రాష్ట్రం $1 ట్రిలియన్ ఎకానమీని మనం సాధించాలి. అంటే ఆడబిడ్డలు కోటీశ్వర్లు కావాలి అని మంత్రివర్గంలో మేము మాట్లాడి నిర్ణయం తీసుకున్నాం. అంతర్జాతీయ వేదికల్లో, జాతీయ వేదికల్లో నేను పదే మాట్లాడిన మా తెలంగాణ రాష్ట్రం $1 ట్రిలియన్ ఎకానమీని ఈరోజు సృష్టించబోతున్నామని, అది నా శక్తి మీద విశ్వాసంతోనో, నా పనితనం మీద నమ్మకంతోనో కాదు. నా నమ్మకం మా ఆడబిడ్డలు, నా విశ్వాసం మా ఆడబిడ్డలు. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసిన రోజు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ $1 ట్రిలియన్ ఎకానమీని చేరడం అనేది పెద్ద సమస్య కాదని నేను ఈ వేదిక మీద నుంచి మాట్లాడదలుచుకున్నా. మా ఆడబిడ్డలకు గతంలో పాఠశాలల సంగతి తెలియదు. మా ఆడబిడ్డలకు గతంలో ఐకేపీ కేంద్రాలను నిర్వహిస్తే వాళ్లకు రావాల్సిన నిధులు ఎప్పుడు వస్తాయో తెలియదు. కానీ ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదర్శ పాఠశాలల పేరు మీద పాఠశాలల నిర్వహణ మొత్తం మా ఆడబిడ్డలకే అప్పచెప్పినాం. ఎందుకంటే
తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న మా పేదలే మా స్వయం సహాయక సంఘాల సభ్యులు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 65 లక్షల మంది ఆడబిడ్డలు సంఘాలలో ఉన్నారంటే వాళ్ళ బిడ్డలే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. అందుకే ఆలోచన చేసి ఈ పాఠశాలల్ని కార్పొరేట్ పాఠశాలలతో పోటీ పడే విధంగా వాటి నిర్వహణ ఉండాలి. వాటి నిర్మాణం అన్ని ఆడబిడ్డల చేతుల్లో ఉండాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలన్నిటిని కూడా మా ఆడబిడ్డలకు అప్పచెప్పినాం. ఇదే కాదు, రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఉండే పిల్లలకు బట్టలు కుట్టే కార్యక్రమం ఆనాడు చంద్రశేఖరరావు గారు వాళ్ళ మంత్రులు కమిషన్ల కక్కుర్తిపడి ఎవరెవరికో కార్పొరేట్ కంపెనీలకు బట్టలు కుట్టే ఆర్డర్ ఇచ్చిండ్రు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బట్టలు కుట్టే చేతి వృత్తి ఈనాడు మా ఆడబిడ్డలకు చేతనవును. ఇంట్లో కూర్చున్నా వేల రూపాయలు సంపాదించాలి అన్న ఆలోచనతోని 1,30,00,000 జతల బట్టలు రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఉండే ఆడపిల్లలకు మగ పిల్లలకు పాఠశాల తెరిచిన మొదటి రోజే బట్టలు అందించే విధంగా ఈరోజు బట్టలు కుట్టించే కార్యక్రమం మా ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఆనాడు 25 రూపాయలు ఉండే కుట్టుగోళ్ళు, మరి ఈనాడు మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు దాన్ని 75 రూపాయలకు పెంచి మా ఆడబిడ్డలకు గిట్టుబాటు కావాలి, లాభసాటిగా ఉండాలి. 4 రూపాయలు సంపాదిస్తే వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈరోజు 75 రూపాయలు ఇచ్చినాం. ఇదే కాదు, జిల్లా కేంద్రాలలో ఇందిరా మహిళా శక్తి భవనాలు ఉండాలి. మీ సమావేశాలు కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడే విధంగా మహిళా సంఘాల సమావేశాలు జరగాలి. మీ ఆర్థిక విధానాన్ని మీరు అక్కడ చర్చించుకోవాలని ప్రతి జిల్లా కేంద్రానికి ఇందిరా మహిళా శక్తి భవనాన్ని కేటాయించడమే కాదు, ప్రతి కేంద్రానికి 25 కోట్ల రూపాయలు కేటాయించి అద్భుతమైన భవనాలు కట్టుకోవడానికి మా ఆడబిడ్డలకి ఈరోజు మనము నిధులు ఇచ్చుకున్నాము. మిమ్మల్ని బలోపేతం చేసే కార్యక్రమాన్ని ఈరోజు మనం తీసుకున్నాం. ఇదే కాదు, ఓట్లు వచ్చినప్పుడు పంటలు పండినప్పుడు ఐకేపీ కేంద్రాలు నడిపి ఆ తర్వాత మా ఆడబిడ్డలకు పని లేకుండా ఉండకుండా ఇంతకుముందే మిత్రుడు బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు, మేము ఈరోజు మీకు 1000 మెగావాట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి నిర్వహించి విద్యుత్ శాఖకు అమ్మే విధంగా ఈరోజు ఒప్పందాలు చేసినాం. మా ఆడబిడ్డలు ఇందులో